పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న 2 హై లెవెల్ వంతెనలకు ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఆయన స్పందించారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 4 ప్రధాన గ్రామాలను అనుసంధానించే రహదారులపై మైనింగ్ గ్రాంట్ నిధులతో 2 హై లెవెల్ వంతెనల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. త్వరలోనే వీబీజీ రామ్జీ నిధులతో ఆయా గ్రామాలకు మరింత మెరుగైన రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 2 కూడా వాళ్ళు గత 15-20 ఏళ్లుగా మాకు ఇది కావాలి, ఈ హై లెవెల్ వంతెన అంటే ఈ కల్వర్ట్స్ హై లెవెల్ నిర్మాణం చేస్తే పొలాలకు పోయేటువంటి దానికి ఇక్కడ నుంచి గోవిందపురం నుంచి గోనెపూడికి, రెండవది అక్కడ చందవరం నుంచి బుక్కాపురం వెళ్ళేటువంటి 2 అతి ముఖ్యమైనటువంటి కల్వర్ట్స్. ఇది 40 లక్షల రూపాయలతోటి, అక్కడ 15 లక్షల రూపాయలు. ఈ 2 కూడా కల్వర్ట్స్ నిర్మాణం చేస్తే చందవరం నుంచి బుక్కాపురం వెళ్ళేటువంటి దానికి 5 కిలోమీటర్ల రోడ్డు కూడా అంచనాలు పెట్టి పూర్తి స్థాయిలో జీలో దాన్ని చేస్తే ఆ 2 గ్రామాల్లో దాదాపు 3 గ్రామాల రైతులు పొలాలకు పోయేటువంటి దానికి కానీ ఆ భూముల ధరలు పెరిగేటువంటి దానికి ఉపయోగపడుతుంది. 3 గ్రామాల చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు శంకుస్థాపన చేయటం. అదేవిధంగా ఇది మా గుత్త వెంకటేశ్వరుడు ఉన్నంతకాలం ఈ కల్వర్ట్ నిర్మాణం చేస్తే కోరిపూడి పోవటానికి, పొలాలకు వెళ్ళేటువంటి దానికి, కోటప్పకుండా పోయేటువంటి దానికి అన్ని రకాల ఇది ఉపయోగపడుతుంది. పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ కోరుకునే బ్రిడ్జి అని వాళ్ళు అడిగితే దానికోసం ఇప్పుడు 40 లక్షల రూపాయలు ఇది మైనింగ్ గ్రాంట్ కింద శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాము. పూర్తి చేస్తే దీనివల్ల ఏంటంటే గోవిందపురం, గోనెపూడి అందరికి ఉపయోగపడుతుంది, కోటప్పకొండ పోవటానికి కూడా. కాబట్టి ఈరోజు ఒక 2 ముఖ్యమైన చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కల్వర్ట్స్ కి శంకుస్థాపన చేశాము. అది త్వరలో పూర్తి చేసి రోడ్లు కూడా ఏదైతే గోవిందపురం టు గోనెపూడి, చందవరం టు బుక్కాపురం ఈ రోడ్లు కూడా నిర్మాణం చేస్తే వాళ్ళకి ఆ గ్రామాలు వెళ్ళేటువంటి దానికి దూరం కూడా తగ్గేటువంటి అవకాశం. ఇది గ్రామస్తులందరికీ సంతోషకరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. రెండవది ఎస్ఐఆర్ మీద లేని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకేంటి విష ప్రచారం చేయడానికే ఆ ఛానల్ పత్రిక పెట్టుకున్నట్టు కనపడుతుంది. వాళ్ళకి బిఎల్ఏలు ఉన్నారు, పార్టీలందరికీ బిఎల్ఏలు పెట్టుకోవచ్చు, ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేయచ్చు. ఫిల్ చేసి బిఎల్ఓకి ఇస్తే బిఎల్ఓ డిజిటలైజ్ చేస్తారు. ఏంటో ఎవరు తీసేసి ఉండదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళే తీస్తున్నారని విష ప్రచారం చేసి ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద